దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ఎల్నినో ప్రభావం రాష్ట్రంలో నీటి పరిస్థితులపై ఆందోళన పెంచుతుంది. గోదావరిలో ఎన్నడూ లేనంతగా నీటి ప్రవాహం తగ్గిందని, కృష్ణానదికి నీళ్లు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. దీంతో రైతులు వరి సాగు వైపు పునరాలోచన చేయాలని సూచించారు. వర్షాధార పంటల వైపు దృష్టి పెట్టాలని కోరారు. చిలకలూరిపేటలో జరిగిన పల్నాడు జిల్లా కూటమి ప్రజా ప్రతినిధుల విందు సమావేశంలో నీటి సమస్యలు, తాగునీటి సరఫరా, పశుగ్రాసం, విద్యుత్ పరిస్థితులపై కీలక చర్చ జరిగింది. ఇదే సమావేశంలో స్థానిక ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. పరిస్థితి దేశం మొత్తం మీద ఎల్నినో పరిస్థితులతోటి చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితి అందరికీ తెలిసిందే. నిన్న కూడా కేబినెట్ లో కూడా ముఖ్యమంత్రి గారు వర్యులు అందరూ కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా క్లైమేట్ కండిషన్స్ చాలా ఇబ్బందిగా ఉండి ఎల్నినో ఎఫెక్ట్ తోటి వర్షాభావం చాలా ఇబ్బందిగా ఉంది. దాదాపు గోదావరిలో కూడా ఈ సంవత్సరం ఎప్పుడు లేని విధంగా వాటర్ తగ్గిపోయింది. కృష్ణాకైతే ఇంతవరకు వాటర్ రాలేదు. ప్రస్తుతం అయితే మేమందరం రైతాంగాన్ని కోరుతా ఉన్నాము, పంటలు వేయొద్దు. దాంట్లో ముఖ్యంగా కూడా వరి పంట కానీ ఇవన్నీ కనుక వేస్తే కనుక ఇప్పుడు పొరపాటున మనం కనుక మొహాట పడేదన్నా ఉన్న పరిస్థితిని దాచిపెట్టి మనం ఏదన్నా తప్పు చేస్తే ఇబ్బంది అయిపోతారు రైతులకి. మేమైతే క్లియర్గా చెప్తున్నాము. తొందరలోనే ఒక మీటింగ్ పెట్టుకుంటాము. పల్నాడు జిల్లా ఎమ్మెల్యేస్ మేమందరం కలిసి కూడా పెట్టుకుని మీటింగు స్థానిక పరిస్థితిని అంచనా వేసుకొని, మీ అందరికీ తెలియదు కాదు, సాగర్ వాటర్ లేదు, కృష్ణాకు ఇంతవరకు రాలేదు, ఆలమట్టికే వాటర్ చేరలేదు, ఈ నారాయణపూరి అన్నీ దాటుకుంటా మన సాగరు ఇవన్నీ రావాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. మేమైతే రైతుల్ని జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. పంటలు మాత్రం వరి కానీ అనంతపురం జిల్లా రాయదుర్గంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వినాయక సర్కిల్ సమీపంలో పగ్గాల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో ఫర్నిచర్, కలప సామాగ్రి సహా భారీగా ఆస్తి దగ్ధమైంది. ఈ ప్రమాదంలో లక్షల రూపాయల మేర నష్టం జరిగినట్లు సమాచారం. అగ్ని ప్రమాదం సమయంలో షాప్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రాణ నష్టం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణమా మరేదైనా కారణమా అన్న దానిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ధర్మ పరిరక్షణ లక్ష్యంగా చేపట్టిన మహా పాదయాత్ర విజయవంతంగా ముగిసింది. కడప జిల్లా గోపవరం మండలం వల్లేవారిపల్లె స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి నెల్లూరు జిల్లా పెంచలకోన వరకు సాగిన ఈ 3 రోజుల యాత్రలో 400 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. 60 ఏళ్లు దాటిన వృద్ధ భక్తులు సైతం భక్తి శ్రద్ధలతో పాదయాత్రలో పాల్గొనడం విశేషంగా నిలిచింది. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో నిర్వహించే ఈ యాత్రకు బద్వేలు పట్టణ వ్యాపారులు ఆహారం, తాగునీరు, విశ్రాంతి సౌకర్యాలు కల్పించారు. మహాపాదయాత్రలో ప్రతి ఒక్కరు భక్తులు కూడా వివిధ సంవత్సరంగా ఈ సంవత్సరం అత్యధికంగా పాల్గొనడం జరిగింది. ఈ పాదయాత్ర కార్యక్రమంలో 3 రోజులు కూడా మాకు అన్నపూర్ణ కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామి గారు బాగా అందంగా వైభవంగా అందించడం జరిగింది. స్వామి అడగకుండా స్వామి నేను ఈ 3 రోజులు మీకు అన్నదాన కార్యక్రమం చేస్తాను కంపల్సరీ చెప్పి ఆ స్వామి మమ్మల్ని బ్రహ్మాండంగా 3 రోజులు మా అందరికీ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే మేమంతా ఈ ఉద్యోగం మొత్తం ఈ పాదయాత్ర అంతా లక్ష్మీనరసింహస్వామి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలోనే నిర్వహించడం జరిగింది. అందరూ కూడా మా లక్ష్మీనరసింహస్వామి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ 3 రోజులు అన్నమేశ్వరులు కష్టపడి రాత్రి మొగ్గులు ఎక్కడ ఏ టైంలో ఏం అవసరం వచ్చినా కూడా అక్కడికక్కడికి ఏమేమి కావాలో అన్నీ కూడా చేరుస్తా, మధ్యలో అన్ని కూడా ఏమేమి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అందరూ కూడా కృషి చేశారు. అలాగే ప్రతి ఒక్క భక్తులు ఇక్కడ పాదయాత్రలో పాల్గొన్నారు. ముఖ్యంగా మా కుటుంబ సభ్యులైన సుబ్రహ్మణ్య స్వామి అయితే నేను అందరూ కూడా బాగానే మాకు కష్టపడ్డారు. ముఖ్యంగా మా సుబ్రహ్మణ్య స్వామి అయితే మాకు ప్రతిదీ దగ్గరుండి ఏం కావాలి ఎప్పుడు ఏం కావాలి అన్ని కూడా బాగా చూసుకుంటున్నారు. అలాగే సముద్రాల విజయ స్వామి అయితే
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం చిన్నగుడిపాడు గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పనులు చేయకుండానే ప్రభుత్వ నిధులు డ్రా చేశారంటూ వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా అధికారులు గ్రామంలో విచారణ చేపట్టారు. 2022 నుంచి 2024 మధ్య కాలంలో కాలువల పూడిక తీత, డీపు బోరు, మోటార్ల మరమ్మతులు తదితర పనులు నిర్వహించకుండానే నిధులు వినియోగించారన్న ఆరోపణలపై డీడీఓ సుజాత నేతృత్వంలోని కమిటీ పంచాయతీ కార్యాలయ రికార్డులను పరిశీలించడంతో పాటు సంబంధిత పనులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసింది. విచారణ అనంతరం సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు జేసీ సార్ ఆదేశాల మేరకు ఒక డిపిఓ సారు 3-man కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే డీడీఓ మార్కాపురం, డిఈ ఆర్డబ్ల్యూఎస్, డిఈ పిఆర్ సార్ వాళ్ళు కూడా మార్కాపురం వాళ్ళు కూడా మేము ముగ్గురము ప్లస్ డిఎల్పిఓ సారు, ఎంపీడీఓ గారు అందరూ ఆధ్వర్యంలో మేము ఈరోజు చిలుగుడిపాడికి గ్రామ పంచాయతీకి రావటం జరిగింది. డి దొడ్ల రాజాబాబు గారు ఒక అర్జీ ఇవ్వటం జరిగింది. ఇక్కడ సంబంధించి 10 వర్కులకు సంబంధించి 30 లక్షల వరకు అవినీతి జరిగింది అని చెప్పడం జరిగింది మనకు అర్జీలలో. దాన్ని మేము ఎంక్వైరీ ఆఫీసర్లుగా వేసాం కాబట్టి ఈరోజు అది ఈవినింగ్ మేమంతా కూడా టీం లాగా రావటం జరిగింది. దాంట్లో భాగంగానే మేమంతా కూడా కొన్ని ఎంబుక్స్ తర్వాత రికార్డ్స్ అన్ని కూడా వెరిఫై చేశాము. ఇంకా కొన్ని ఎంబుక్స్ ఇంకా కొన్ని తీర్మానాల బుక్లు ఇన్ని కూడా చూడాల్సి ఉంది. అవన్నీ చూసిన తర్వాత మేము ఏ విషయం అంటే ఎలా జరిగింది ఏంటి అనేది నిజ నిర్ధారణ అనేది మేము తర్వాత చెప్పగలుగుతాము. ఇంకా ప్రజెంట్ అయితే ఎంక్వైరీలోనే ఉన్నాము. ఒక 2 వర్క్లకు సంబంధించి మేము విజిబుల్ వర్క్స్ ఉన్నాయి, వాటిని చూడటానికి ఇప్పుడు వెళ్తున్నాము. అప్లికెంట్ గారు పెట్టిన దాని ప్రకారం చూస్తే అన్ని ఆర్డబ్ల్యూసీ రిలేటెడ్ వర్క్స్కి సంబంధించినవి 10 వర్కులు ఉన్నాయి. మొత్తం 10 అంటే కాలువ. నెల్లూరు జిల్లా మరిపాడు మండలం డీసీపల్లి పొగాకు వేలం కేంద్రం వద్ద పొగాకు రైతులు ఆందోళన కొనసాగుతుంది. డీసీపల్లి పొగాకు రైతు సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో గిట్టుబాటు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రీలే నిరాహార దీక్ష 2వ రోజుకు చేరింది. పొగాకు ధరలు రైతులకు తీవ్ర నష్టాలను మిగులుస్తున్నాయని, ప్రభుత్వం పొగాకు బోర్డు తక్షణమే జోక్యం చేసుకుని రైతులకు న్యాయం చేయాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర లభించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ నిరాహార దీక్షకు మరిపాడు మండల పరిషత్ అధ్యక్షుడు గంగవరపు శ్రీనివాసులు నాయుడు సంఘీభావం ప్రకటించి మద్దతు తెలిపారు. 100 రోజులు అప్పటికి అయింది. కానీ 100 రోజుల్లో మన కొనుగోలు కనీసం 25 భాగం మనం పండించిన పంటలో 25 భాగం కూడా కొనుగోలు చేసిన పరిస్థితి లేదు. కానీ పోయిన సంవత్సరం ఉన్న రేటుకు ఈ సంవత్సరం ఉన్న రేటుకు చూస్తే 25,000 నుంచి 34,000 కూడా కొన్న పరిస్థితి దగ్గర నుంచి ఇప్పుడు 16,000కు 17,000కు 18,000కు కొంటున్నారు. ఆ కొనేది కూడా ఎంతో కొంత ఇచ్చేసి పోతామయ్యా మేమంటే నోబెట్లు పెట్టి ఇంటికి ఎందుకు ఎత్తుకొని పోమని చెప్తామన్నారు. ఇటువంటి పరిస్థితులు మనం పలకొట్టాలంటే అడగంది అమ్మాయిని పెడుతున్న రకంలో మన రైతులు ఎంతో కొంత మనం బజారీకి ఏమైనా ఇబ్బంది ఉందని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలోనే అనేక దగ్గరలో రైతాంగం దగ్గరకు వచ్చాక అనేక కారణాల వల్ల 10 మంది రైతులుగా ఉండేవాళ్ళు ఎవరి వాళ్ళు తెలుసు ఎవరు అనేది. మనం ఏం చేయలేము. వాళ్ళు వ్యాధాక్షణాలకు ఆధారపడాలా, వాళ్ళు కంటే మనం కొనుక్కోవాలా, మనం ఏం మాట్లాడడానికి లేదు, రోడ్డు ఎక్కడానికి లేదని అనేక మంది రైతాంగాన్ని పరుస్తున్నారు. వాళ్ళకి వాళ్ళ అనుకూలం కూడా ఏదో జరుగుతున్నాయని చెప్తున్నారు. కానీ అది మంచి పద్ధతి కాదు. రైతులందరికీ మేలు జరగాలని పద్ధతులు ఉండాలి. కానీ నాకు నా ఏమిటి ఉండదు ఒకరికో ఇద్దరికో జరగడం కాదు. ఆ రకంగా మనందరూ కూడా గిట్టుబాటు ధర రావాల్సిన అవసరం ఉంది. రైతులు పడే కష్టాలు చాలా వర్ణాతీతంగా ఉన్నాయి. ఎవరికి చెప్పుకోవాలనో ఈ బాధ చాలా ఆందోళనగా రైతు దిగాలుగా ఉన్నాడు. ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి. గుర్తించకుండా ఈ విధంగా రైతుని కన్నీరు పెట్టిస్తే ఏ రాష్ట్రం కూడా ఏ దేశం కూడా సస్యశ్యామలంగా ఉండదు. ముఖ్యంగా రైతు పడే కష్టాలు చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. దాదాపు 350 రూపాయలున్న రేటుని ఈరోజు 160 రూపాయలు తీసుకొచ్చి చాలా దారుణంగా పరిస్థితుంది. ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని సానుకూలంగా రైతుకి మంచి ధర, గిట్టుబాటు ధర ఇవ్వాలి. ఈ ధర ఇవ్వకుంటే రైతు నిన్న అక్కడ రంగారెడ్డిగూడెం ఏరియాలో
రైతు ఆత్మహత్య చేసుకొని చనిపోవటం కూడా జరిగింది ఫస్ట్ స్టార్టింగ్. ఎందుకంటే ఆ కుమిలి బాధ, రైతుకు పడే ఆ బాధని ఎవరికి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలంలో గ్రామ దేవత పోలేరమ్మ తల్లికి ఆషాఢ మాసం సందర్భంగా భక్తి శ్రద్ధలతో ఆషాఢం సారె సమర్పించారు. గ్రామంలోని మహిళలు, ఆడపడుచులు ప్రాథమిక పాఠశాల నుంచి మేళతాళాల నడుమ ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకొని చీర, గాజులు, మిఠాయిలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలోని దండిగమ్మ తల్లి ఆలయంలో కూడా ఆషాఢం సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలో యువత సహకారంతో భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. 10 సంవత్సరం కూడా ఆషాఢ మాసం ఆవిడ సమర్పించడం జరుగుతుంది. ఈవిడికి ఎప్పుడు కూడా ఈవిడికి ఏం కోరుకున్నా సరే ప్రతి కోరిక తీరుతుందండి. అమ్మవారు అంటే ప్రత్యేక దైవం. పోలేరమ్మ తల్లి అంటే ప్రతి సంవత్సరం కూడా ఇలాగా కావిళ్ళు ఊరంతా కలిపి మొత్తం ఊరందరూ కలిపి తలకు కేజీ, తలకు 2 కేజీలు ఎన్ని కావాలితే అన్ని మొక్కులు చెల్లించుకుంటారండి. ఈవిడంటే చాలా ఇష్టదైవం అందరికీ కూడా. పోలేరమ్మ తల్లి అంటే మంచి ఆశీస్సులు ప్రసాదించదని చెప్పేసి మేము 10 సంవత్సరాలు ఇలా చేయడం జరుగుతుంది. అమ్మవారి గ్రామ దేవత ఏం కోరుకున్నా కూడా జరుగుతాయండి. ఊరంతా కూడా ఇష్టంగా భావిస్తూ ఉండేది. మాది అమలాపురం మండలం సమనస్ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 పోలేరమ్మ తల్లి అమ్మవారికి ప్రతి సంవత్సరం మేము ఆషాఢ సారి సమర్పిస్తున్నామండి. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం ఇంకా బాగా బాజా బద్దెంతులతో అందరూ ఊరి వారందరూ కూడా చాలా ఉత్సాహంగా దీన్ని తీసుకొచ్చామండి. ఇలాగే ప్రతి సంవత్సరం ఇంకా బాగా జరుపుకోవాలని, అందరికీ ఆ పోలేరమ్మ తల్లి ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అది సమనస స్కూల్ బిల్డింగ్ దగ్గర నుంచి ఆడవారందరూ చేరుకుని, ఆడవారు మగవారు చేరుకుని అక్కడి నుంచి ఊరేగింపుగా సారే అన్నీ తీసుకొచ్చాను సార్ అమ్మవారికి. అమ్మవారి ప్రత్యేకత అంటే ఆ అమ్మవారి దగ్గర మనం ఏం కోరుకున్నా సరే అది మనకి కంపల్సరీ జరిగి తీరుతుందండి. ఆ నమ్మకం అందరికీ ఉందండి ఊరి వారికి. దాంతో ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి చాలా ఉత్సవాలు కూడా చాలా బాగా చేస్తూ ఉంటారండి. స్వీటు, గాజులు, పువ్వులు, చీర, సారే, పానకం, చలివిడి పానకం అన్నీ సమర్పించామండి అమ్మ. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాఢ మాసం ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి సారె సమర్పించారు. ముందుగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఊరేగింపుగా కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకొని అమ్మవారికి చీర, సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాకంబరి అలంకారంలో కొలువుదీరిన అమ్మవారిని భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలో మహిళలు, పురుషులు అందరం కలిసి ఊరేగింపుగా శ్రీ దుర్గామాత అమ్మవారి టెంపుల్కి రావడం జరిగింది. వందలాది మంది భక్తులతో ఈరోజు ఈసారి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఎంత దిగ్విజయంగా జరగడానికి సమరత సేవా ఫౌండేషన్ వారు అన్ని విధాల సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమానికి తోడ్పడటం జరిగింది. వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈసారి కార్యక్రమం ఆషాఢ మాసంలో ఉంటుంది. వచ్చి పట్టణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు శ్రీ కనకదుర్గ అమ్మవారి వ్యవస్థాపక అధ్యక్షులు చంద్రనాయుడు గారు, ప్రసాద్, మా ట్రస్ట్ బోర్డు సభ్యులు అందరూ కూడా నిన్న ఉదయం నుంచి కూడా గుడినందు అనేక కార్యక్రమాల్లో నిమగ్నమై అన్నీ కూడా మేము ఈరోజు సంపూర్ణంగా చేసుకోగలిగాం. ముఖ్యంగా శ్రీ కనకదుర్గ అమ్మవారికి ఈరోజు ప్రత్యేకంగా శాకంబరీదేవి అలంకారం చేసుకోగలిగాం. ఈ శాకంబరీదేవి అలంకారానికి ఉభయదాతలుగా నెల్లూరు వాస్తవ్యులు చెడూరు శంకర్ రెడ్డి, స్మితా దంపతులు ఈ శాకంబరీదేవి అలంకారానికి ఉభయదాతలుగా వ్యవహరించారు. వారికి అమ్మవారి ఆశీర్వాదం, శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని వారి కుటుంబ సభ్యులు వారు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం నందు ఆషాఢ మాస సందర్భంగా అమ్మవారికి సారి సమర్పణ జరుగుతున్నది. ఈ యొక్క సమరసత సేవా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో గొప్ప కార్యక్రమం మొదలుపెట్టారు. వారికి మన అమ్మవారి దీవెనలు ఎక్కువ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. అలాగే మన దేవస్థానానికి సంబంధించి ముఖ్య మన
అధ్యక్షులు శ్రీ పుట్ట లక్ష్మీనారాయణ అన్నగారికి మనస్ఫూర్తిగా అభినందించుకుంటున్నాము. ఎందుకంటే ఆయన మాకు ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన సహకారంతో మాకు చెప్తూ మా దగ్గర ఉండి అన్నీ కూడా మాకు దగ్గర నుంచి చేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంత జరిగిన కారణం కూడా. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. At KL, experience what it feels like to be a true engineer. KL deemed to be university. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును. వెల్కమ్ బ్యాక్. ఏలూరు జిల్లా కామవరపుకోట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజు సుమారు 60 మంది రోగులు PCHCకి చికిత్స కోసం వస్తుండగా రక్తం, మూత్ర పరీక్షల కోసం ప్రైవేటు ల్యాబులను ఆశ్రయించవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వైరల్ ఫీవర్ వంటి సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే పరీక్షలు అందుబాటులో లేకపోవడం పేద మధ్యతరగతి కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం మోపుతుందని రోగులు చెబుతున్నారు. వెంటనే స్పందించి కామవరపుకోట PHCకి ల్యాబ్ టెక్నీషియన్ను నియమించాలని ప్రజలు జిల్లా వైద్య అధికారులను కోరుతున్నారు. కామవరపుకోట మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి యొక్క పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికీ మేజర్ పంచాయతీ కామవరపుకోటలో కానివ్వండి, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న చాలా ప్రాంతాల్లో పేద ప్రజలు ఉన్నారు. ఇప్పుడే వర్షాకాలం ప్రారంభమైంది. ఈ వర్షాకాలం ప్రారంభమైన సందర్భంలో జ్వరాలు, డెంగీ కానీ మలేరియా వెళ్ళి కూడా జ్వరాలు రావడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా పేద ప్రజలందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి అక్కడ ల్యాబ్ సౌకర్యం లేక, ల్యాబ్ టెక్నీషియన్ అందుబాటులో లేక అక్కడ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ప్రైవేటు ల్యాబ్ కానీ లేదంటే గంగారెడ్డి కానీ పంపించడం జరుగుతుంది. పేద ప్రజలు ఇవన్నీ కూడా భరించలేని పరిస్థితిలో ఉన్నారు. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి కామవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రికి ల్యాబ్ టెక్నీషియన్ ని వెంటనే నియమించాలని, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ సీజన్లకు సంబంధించినటువంటి మందులన్నింటినీ కూడా నిల్వ ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని డిఎంఏ. భారతదేశంలోని అతిపెద్ద గ్రామీణ క్రీడా ఉత్సవాల్లో ఒకటైన ఈసా గ్రామోత్సవం 2026కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 18వ ఏడాది నిర్వహిస్తున్న ఈ టోర్నమెంటులో 10 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 40,000కు పైగా గ్రామాల నుంచి 80,000 మందికి పైగా గ్రామీణ క్రీడాకారులు పాల్గొననున్నారు. ఖేలో ఇండియా గుర్తింపు పొందిన ఈ పోటీలో 7,000కు పైగా జట్లు, సుమారు 15,000 మంది మహిళా క్రీడాకారులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. వివిధ దశల్లో మొత్తం ₹1,00,00,000 బహుమతులు ఉండగా విజేత జట్టుకు 5 లక్షల వరకు బహుమతులు అందజేయనున్నారు. నెల్లూరులో జూలై 25, 26 తేదీల్లో వాలీబాల్, త్రోబాల్ పోటీలు జరగనున్నాయి. విజేత జట్లు సెప్టెంబర్ 4 నుంచి 6 వరకు కోయంబత్తూరులోని ఈషా యోగా కేంద్రంలో ఆదియోగి సమక్షంలో జరిగే గ్రాండ్ ఫైనల్లో తలపడనున్నారు. ఈసా గ్రామోత్సవం 2026లో పాల్గొనదలిచిన అర్హులైన గ్రామీణ క్రీడాకారులు ఉచితంగా నమోదు చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. మన ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 18వ ఈషా గ్రామోత్సవం జరుగుతూ ఉంది. ఈ పోటీలు మొదట్లో తమిళనాడు, కేరళ వరకే స్టార్ట్ అయింది. ఇప్పుడు మొత్తం దేశంలో 10 రాష్ట్రాల్లో ఈ పోటీలు జరుగుతూ ఉన్నాయి. ఈ పోటీలు పల్లెల నుంచి ఎంకరేజ్ చేయడానికి, టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళ ఆరోగ్యం, తర్వాత స్నేహభావం పెంచడానికి ఈ పోటీలు నిర్వర్తించబడుతూ ఉంది. ఇది పార్టిసిపేట్ చేయడానికి లేడీస్కి అయితే త్రోబాల్, జెంట్స్కి అయితే వాలీబాల్. ఇది విలేజెస్ నుంచి ఎవరైనా పార్టిసిపేట్ చేయవచ్చు. దీంట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అది నెంబర్ మేము ఇస్తాము, దాంట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా మేము వేరే చిన్న చిన్న పోటీలు కూడా పెడుతుంటాం. అంటే మ్యూజికల్ చైర్స్, ముగ్గుల పోటీలు కూడా ఉంటుంది. ఇది ఆదివారం పూట ఉంటుంది, వచ్చే ఆదివారం. దీంట్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. వీటికి కూడా బహుమతులు ఉంటాయి. ఈషా 18వ గ్రామోత్సవం ఇక్కడ జరుగుతుంది. ఈ పోటీలు
మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి కూడా పంచాయతీ టీంలు వస్తాయి. వాలీబాల్ అలాగే త్రోబాల్, లేడీస్కి త్రోబాల్ ఉంటుంది, వాలీబాల్కి పురుషుల వరకు వాలీబాల్ ఉంటుంది. దీనికి ఇప్పటి వరకు 40 టీంలు వాలీబాల్లో మెన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అట్లాగే త్రోబాల్లో ఉమెన్స్ 20 టీమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. లాస్ట్ ఇయర్ బుచ్చిరెడ్డిపాలెంలో చాలా గ్రాండ్గా చేసాము. అలాగే ఈ సంవత్సరం కూడా అందరూ సహకరించి సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. మహిమగల రాగి చెంబులు అంటూ అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్మించి అమాయక ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నించిన ముఠాను సత్యసాయి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. నల్ల చెరువు మండలంలో నిర్వహించిన మెరుపు దాడిలో 8 మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి రాగి చెంబులు, మొబైల్ ఫోన్లు, టార్చ్ లైట్లు, కారు, స్కూటీతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక రసాయనాలతో చెంబులకు మహిమ ఉన్నట్లు భ్రమ కల్పించి ప్రజలను మోసం చేస్తున్నట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మక్బూల్ బాషా గారికి రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు నల్లచెరువు మండలం ఇందుకూరుపల్లి గ్రామ శివారులో ఉన్న ఫామ్ హౌస్పై రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో భాగంగా 8 మంది వ్యక్తులు అక్కడ వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ మహిమగల రాగి చెంబు కలిగి ఉంటే మహిమలు వస్తాయని చెప్పి కొంతమంది ప్రజల్ని మోసం చేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. వీరి వద్ద నుంచి 4 రాగి చెంబులు, 2 టార్చ్ లైట్లు, 8 మొబైల్ ఫోన్స్, 1 మారుతి బలెనో కారు, అదేవిధంగా హోండా మాస్ట్రో స్కూటీ 1, 3,200 రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది. రెడ్ విత్ 3 Class 5 BNSగా కేసు నమోదు చేయడం జరిగింది. బాపట్ల జిల్లా చినగంజాం మండలం సంతరావూరు గ్రామంలో గొర్రెల కాపరి హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. పొలాల్లో ఉన్న కాపర్ని గుర్తు తెలియని వ్యక్తులు కర్రలతో దారుణంగా కొట్టి హత్య చేసినట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న చినగంజాం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించి కేసు నమోదు చేశారు. ఈ కేసులో అదే గ్రామానికి చెందిన 3 అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హత్యకు గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. తాడేపల్లిగూడెం పోలీసు విభాగంలో కీలక మార్పు చోటు చేసుకుంది. డీఎస్పీగా విధులు నిర్వహించిన ధర్మవరపు విశ్వనాథ్కు ఏఎస్పీగా పదోన్నతి లభించడంతో ఆయన స్థానంలో యు రవిచంద్రను కొత్త డీఎస్పీగా నియమించారు. భీమవరం మహిళా పోలీస్ స్టేషన్లో డీఎస్పీగా పనిచేసిన రవిచంద్ర బదిలీపై తాడేపల్లిగూడెంకు వచ్చి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పట్టణ సిఐ ఆదిప్రసాద్, ఎస్ఐలు బాదం శ్రీనివాస్, వెంకటరమణతో పాటు పోలీస్ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. నేను రవిచంద్ర ఈరోజు తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ ఇన్ఛార్జిగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం భీమవరంలో మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా పనిచేస్తున్నాను. తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ ప్రాంతంలోని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే విధంగా, అలాగే సామాన్య ప్రజలకు పోలీసింగ్ పూర్తిగా అందుబాటులో ఉండే విధంగా సబ్ డివిజన్ పోలీసులని కోఆర్డినేట్ చేసుకుంటూ ఉన్నతాధికారుల పనితీరుకు వాళ్ళు ఆదేశాలకు అనుగుణంగా పనిచేసుకుంటూ సబ్ డివిజన్లో ఎలాంటి శాంతి భద్రతలకు ఆటంకం లేకుండా ఉండే విధంగా
కృష్ణా జిల్లా నాగాయిలంకలోని పవిత్ర కృష్ణానది తీరాన వెలిసిన వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తొలేకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం వేద మంత్రోచ్చరణల మధ్య స్వామివారికి చతుర్దశ కలశ స్థాపనం, పంచామృత అభిషేకం, సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భూదేవి, గోదాదేవి అమ్మవార్లకు కూడా విశేష పూజలు జరిపి అనంతరం స్వామివారిని సుందరంగా అలంకరించి ప్రత్యేక హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దాతల సహకారంతో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, తొలేకాదశి సందర్భంగా మరిన్ని ప్రత్యేక పూజలు, సేవలు నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త గడ్డిపాటి నాగేశ్వరరావు తెలిపారు. శ్రీ మహాలక్ష్మీముపాస్మహే ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసుః. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.